హాయ్ అండి. ఈ వీడియోలో నేను బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే ఏ విధంగా పెడతాననేది చూపిస్తానండి. నేను కటింగ్ చేసి పెట్టాను. ఇది డబుల్ ఫోల్డ్ మీద ఉందండి బ్యాక్ పార్ట్ అనేది. నేను నడుము సైడ్ నుంచి 4 పావించి అటు ఇటుగా అయినా పర్లేదండి. 4 ఇంచుల దగ్గర నేను డాట్ మార్కింగ్ అయితే పెడుతున్నాను. చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే 4 ఇంచులు తీసుకుంటాను మార్క్ పెట్టడానికి. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఇంకో పావించి ఎక్కువ తీసుకుంటానండి. నేను ఇది పెట్టేది డాట్ మార్కింగ్ పొడవు. ఇదైతే పెద్ద సైజ్ బ్లౌజేనండి. ఈ పెట్టిన మార్కింగ్కి ఒక పావించి అటు ఇటుగా నేను మళ్ళీ మార్కింగ్ అయితే పెట్టుకొని స్కేల్తో డ్రా చేసుకొని నేను డ్రా చేసిన దాని ప్రకారం నేను మెయిన్ డాట్ అయితే బ్యాక్ పార్ట్ యొక్క డాట్ పెడతానండి. ఈ విధంగా పెట్టడం వల్ల బ్యాక్ పార్ట్ సరిగ్గా కూర్చుంటుంది, లేవకుండా ఉంటుంది బ్యాక్ సైడు. నేను ఇప్పుడు ఇక్కడ చూపించేది షోల్డర్ డౌన్ అండి. షోల్డర్ డౌన్ తీసేయడం వల్ల నెక్కులు జారకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. కింద నడుము దగ్గర కూడా ఒక పావించి మందం నేను క్లాత్ అయితే తీసేస్తాను. ఈ విధంగా ఇట్లా క్రాస్గా పెట్టుకొని తీసేయడం వల్ల నడుము సైడ్ బ్యాక్ సైడ్ ఎక్కడ ముడతలు రాకుండా ఫిట్టింగ్ అనేది